హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గాంధీ తాత చెట్టు ప్రైమ్ వీడియోలో ఉంది. మన తెలుగు సినిమానే సుకుమార్ గారి కూతురు సుకృత వేణి యాక్ట్ చేసింది. మల్లాడి పద్మావతి గారు డైరెక్ట్ చేశారు. సుకుమార్ రైటింగ్స్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ అంటే ఏదో మ్యాటర్ పక్కాగా ఉంటుంది. అండ్ ఈ మూవీకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయంట. ఇందులో యాక్ట్ చేసిన సుకుమార్ గారి కూతురు కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా అవార్డు వచ్చింది. ఇది క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిలిం. సో హ్యాపీగా మీ పిల్లలు ఫ్యామిలీతో కలిసి అంతా హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. మరి ఈ మూవీ ఎలా ఉందో చెప్పేస్తా. అంతకన్నా ముందు హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మాత్రమే కాదు, మన సౌత్ మూవీ రివ్యూస్ కూడా మీ సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఎక్కువ చెప్పను, ఒక చిన్న పల్లెటూరు, అక్కడ గాంధీ, తాత, చెట్టు, ఈ మూడింటికి కనెక్షన్ ఏంటి, ఆ చెట్టు స్టోరీ ఏంటి తెలుసుకోవాలనుకుంటే చూడాల్సిందే మూవీ. మరి మూవీ చూసాకైతే నాకు నో డౌట్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం భయ్యా. నాకైతే నచ్చింది. ఇలాంటి సినిమాలకి అవార్డ్స్ రివార్డ్స్ చాలా రావచ్చు, కానీ ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడడానికి. పోక్రీ డైలాగ్ గుర్తుంది కదా మీకు, వైలెన్స్ ఎక్కువ అయిపోయిందని అంటుంటాం, కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అనేది 200 సెంటర్స్ 100 డేస్. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా? అట్లుంటుంది పరిస్థితి. శంకర్ దాదా ఎంబీబీఎస్ సూపర్ హిట్ అయితే జిందాబాద్ ఏమైంది? థియేటర్లో మిస్ అయిన పర్లేదు, ఓటీటీలో పర్ఫెక్ట్ చాయిస్. చూడాలి, ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు చూడాలి. సమాజానికి పనికొచ్చేవి, గుడ్ సోషల్ మెసేజ్. చిన్నపిల్లలకు కూడా చూపించండి, మంచిని చూపించండి. ఎప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్, వైలెన్స్, యాక్షన్ చూసి బాగా బోర్ కొట్టింది. మూవీ చూసాకైతే నేను చాలా రిలాక్స్డ్గా, నా మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఎంత మెసేజ్ ఉన్నా సరే ఆడియన్స్ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. యూ సర్టిఫికేట్ ఫిలిం కాబట్టి మాస్ మసాలా ఫ్యాన్స్కి అండ్ కొంచెం స్లోగా ఉంటుంది, డల్ మూమెంట్స్ ఉంటాయి. సో సినిమాగా చూస్తే వాళ్ళకు నార్మల్గా అనిపిస్తుంది. చెప్పే విషయం కూడా ఎక్కువ ల్యాక్ చేయకుండా, భారీ భారీ డైలాగులు కొట్టకుండా, ప్రిడిక్టబుల్ స్టోరీ అయినా ఆ విషయం కూడా చాలా సినిమాలో చూసిందే. బట్ ఇక్కడ గాంధీ నేర్పిన బాటలో వెళ్ళడం, గాంధీజీ సిద్ధాంతాలు, అది కూడా చిన్నపిల్లలతో చూపించడం బాగుంది. మరీ సూపర్ స్టోరీ అని చెప్పను, కానీ చాలా సింపుల్ స్టోరీని డీసెంట్గా చాలా సింపుల్గా ప్రజెంట్ చేశారు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, డెబ్యూ మూవీ అయినా సరే సుకృతి, సుకుమార్ గారి కూతురు బాగా చేసిందబ్బా. మంచి ఫ్యూచర్ ఉంది. చాలా ఎమోషనల్ సీన్స్లో అండ్ సెకండ్ హాఫ్లో అండ్ క్లైమాక్స్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఆ చెట్టుకి, ట్రీ వాయిస్కి తనికెళ్ళ భరణి గారు డబ్బింగ్ చెప్పారు. చాలా నచ్చింది నాకు. ఆ వాయిస్లో మ్యాజిక్ ఉంది, నిజంగా మంచి ఎమోషన్ కూడా ఉంది. పాప, తాత క్యారెక్టర్, వాళ్ళ నాన్న క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ అండ్ కీడా కోలాలు యాక్ట్ చేసిన రాగ్ మయూర్, అతన్ని విలన్ అని చెప్పలేం, తనకిచ్చిన రోల్లో బాగా యాక్ట్ చేశారు. అండ్ క్లైమాక్స్లో అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. పాపకి గాంధీ పేరు పెట్టడం, అహింసతోనే ఏదైనా సాధ్యం అనే ఒక మెసేజ్ ఇచ్చారు. మూవీని మూవీగా చూస్తే మాత్రం కొంతమంది ఏ క్లాస్ ఆడియన్స్కి మూవీ బాగానే కనెక్ట్ అయినా సరే మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వదు. అండ్ కొన్ని చోట్ల స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇందులో లేవు. మూవీ సింపుల్గా స్టార్ట్ అయ్యి చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇది ఒక మంచి సినిమా, కానీ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అయితే కాదు. మరి ఓవరాల్ మరి ఈ మూవీకి మా ఓల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దాట్స్ ఇట్ గైస్. రండి, మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.